ఫంక్షన్ జరిపిస్తానని నాకు మాట ఇవ్వండి. కావేరి, మీరు నాకు మాట ఇవ్వండి. అది కాదమ్మా, నీకు తెలీదమ్మా. ఒకసారి నా మాట విను. మాట ఇస్తారా లేదా? కావేరి ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. ఒక్కసారి విను ప్లీజ్. మీరైనా చెప్పింది వినట్లేదు. కావేరి, అయ్యో కావేరి, కావేరమ్మా, వద్దు వద్దు, ఎవ్వరు నా దగ్గరికి రావద్దు. వచ్చారంటే ఈసారి పీక కోసుకుంటాను. కావేరి ప్లీజ్ అమ్మా, వద్దు కావేరి. దయచేసి అలాంటి పనులు చేయకు తల్లి. నా మాట విను తల్లి, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. అయితే ఈ పెళ్లి రోజుని జరిపిస్తానని నాకు మాట ఇవ్వండి. అమ్మా, నీకు తెలీదమ్మా. చెప్పండి అయ్య గారు, లేదంటే అమ్మాయి గారు అన్నంత పని చేస్తారు. అయ్య గారు, నర్స్ నర్స్, రక్తం కారిపోతుంది. అయ్యో నర్స్, తొందరగా రా. కావేరి, నా బంగారు తల్లివి కదమ్మా, మా అమ్మవి కదూ. నా మాట వినమ్మా, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా ప్లీజ్. కావేరి, నా బంగారు తల్లి కదమ్మా, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా. ఈ ఒక్కసారి నేను వినను. ఎందుకు అమ్మ మీద మీకు ఇంత కక్ష? నేను ప్రాణం తీసుకుంటానన్నా గాని మీరు మారట్లేదు. ఎందుకు? మీ నోట్లో నుండి పెళ్లి రోజు జరిపిస్తానన్న మాట అసలు ఎందుకు రావట్లేదు? అమ్మ వచ్చాక నేను మారాలనుకున్నాను. అతి కష్టం మీద నాకొచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అమ్మనే తలుచుకుంటూ ప్రశాంతంగా బ్రతకాలి అనుకున్నాను. కానీ మీరు నన్ను మళ్ళీ పాత కావేరిలాగా మార్చేస్తున్నారు. కావేరి, లేదమ్మా లేదమ్మా. కానీ అయితే ఫంక్షన్ చేస్తానని ఒప్పుకోండి. చెప్పండి డాడీ. మీరు ఒప్పుకోరు. ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను. పెళ్లి రోజు ఫంక్షన్ జరుపుకోవడానికి ఒప్పుకుంటున్నారమ్మా. అయితే నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి డాడీ. మీ మీద ఒట్టమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో పని చేసావు తల్లి. రక్తం కారిపోతుంది. నర్స్, హాస్పిటల్కి తీసుకెళ్దాం. కట్టు.
అసలు ఏంటండి మీరు చేసిన పని? ఇంత చదువుకున్నారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేశారు, మీకు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ఏంటి రాణమ్మా, ఎందుకంత ఫైర్ అవుతున్నావు? మీరు చేసిన పనికి ఇంకేం చేయాలో మీరే చెప్పండి. కావేరి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసు కదా. తనకి కోపం రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని చెప్పాను. అయినా మీరెందుకు తన కోపం తెప్పించారు? కోపం పెరిగితే హిస్టీరియా మళ్లీ పెరుగుతుందనేసి డాక్టర్ కూడా చెప్పారు కదా. మరెందుకు కావేరికి కోపం తెప్పించారు? చెయ్యి కోసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? కొంచెం ఉంటే చెయ్యి నరం కట్టయి ఉండేది. అసలేం జరిగిందో, కావేరి ఎందుకు అలా చేసిందో నీకు తెలీదా? అడిగాను. అటు పంకజం గాని ఇటు కావేరి గాని చెప్పలేదు. దానికి కారణం నువ్వే రాణమ్మా. ఏంటి? నేనా? అవును, నువ్వే. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ రేపు మా పెళ్లి రోజు, ఆ రోజంటే నా జీవితంలో పరమ చెడ్డ రోజు, బ్లాక్ డే అని చెప్పావంట కదా. అది కావేరి వింది. విని కావేరి నిన్ను ప్రతి క్షణం ఫాలో అవుతుంది. దానికి నువ్వంటే ప్రాణం. నువ్వేం చెప్పినా సరే నిన్ను ఫాలో అవుతుంది. నువ్వు పెళ్లి రోజు గురించి చెప్పగానే విని పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మను చాలా బాధ పెట్టావని నాతో గొడవ పడింది. రేపు మీ పెళ్లి రోజును సెలబ్రేట్ చేస్తారా లేదా అని పట్టుబట్టింది. ఏం చేయను? సరే అనాలా? అప్పటికి సర్ది చెప్పాలని చూశాను. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దామన్నాను. వచ్చే ఏడాది బాగా చేద్దామంటే వినలేదు. కాదు అంటే తన చేయి కోసుకుంది. అంటే తను చేయి కోసుకున్నందుక? మరింక దేనికనుకున్నావు? ఏ, నీతో చెప్పలేదా? పంకజం గాని కావేరి గాని చెప్పలేదండి. తను చెప్పింది వినకపోతే పీక కోసుకోవడానికి కూడా సిద్ధమైంది. కోసుకోవడానికి ప్రయత్నించింది. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక సరే అన్నాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతున్నాను. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఆ రోజు రాను అన్నాను. ఇప్పుడు ఏం చేయాలండి? అది తెలియకే కదా తలపట్టుకుంటున్నాను. మాటిచ్చాను కాబట్టి పెళ్లి రోజును గ్రాండ్గా చేయాలని తను ఫిక్స్ అయినట్టుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలో